ఏపీ ప్రభుత్వం రైల్వే శాఖకి మరొక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏంటంటే ఈసారి ఆర్ఆర్‌బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని అమరావతిలో ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనను పెట్టింది. దీనికి కారణం కూడా చాలా ఆసక్తికరంగా విశ్లేషించింది. అలానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి ఒక ప్రత్యేకమైన లేఖ రాశారు. ఈ లేఖలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు పేర్కొన్నారు. ఆర్ఆర్‌బీ అంటే చాలామందికి తెలుసు. ముఖ్యంగా నిరుద్యోగులకి ఇది ఉపాధి కల్పించేటువంటిది. ఆ ఏరియాకి సంబంధించినటువంటి రైల్వే శాఖ రిక్రూట్మెంట్ వ్యవహారాలన్నీ కూడా ఆ బోర్డు చూస్తుందనమాట. అందుకనే ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల చాలామందికి అవకాశాలు మెరుగవుతాయనేటువంటి ప్రతిపాదన చేశారు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 జోన్ల పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రంగా అభివర్ణించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్తగా ఏర్పడింది. విశాఖపట్నం కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్, అలానే విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లతో ఈ రైల్వే జోన్ ఏర్పాటైంది. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి అంటే సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి కొన్ని లైన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలానే ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కేంద్రంగా ఉండేటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్లు కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సదరన్ రైల్వే చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి సదరన్ రైల్వే లైన్లు ఉన్నాయి. సౌత్ వెస్ట్ రైల్వే హుబళీ కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే లైన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే 5 జోన్ల పరిధిలో ఉన్నటువంటి రైల్వే లైన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఆర్ఆర్‌బీ బోర్డు కనుక సెంట్రల్లీ లొకేటెడ్ అమరావతిలో ఏర్పాటైతే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నిరుద్యోగులకి దూర ప్రాంతం వెళ్ళి ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాసేటువంటి అవసరం ఉండదు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చేసేటువంటి పరీక్షల్లో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం లభిస్తుందని చెప్పని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తారు. సో కేంద్ర ప్రభుత్వం కనుక ఇది యాక్సెప్ట్ చేస్తే సుమారు 8,855 కిలోమీటర్ల వైశాల్యంతో ఆంధ్రప్రదేశ్లో రైల్వే నెట్వర్క్ ఉంది. అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లోని రైల్వే నెట్వర్క్తో పోల్చి చూసినప్పుడు దేశంలో ఇది 6వ స్థానంలో ఉంది. అందుకనే ఆర్ఆర్‌బీకి ఖచ్చితంగా అమరావతి కేంద్ర స్థానం అవుతుందనేటువంటి ప్రతిపాదనని ఏపీ సీఎం కేంద్రం ముందర ఉంచారు. బహుశా ఇది యాక్సెప్ట్ చేస్తే కనుక ఏపీకి మరో వరం లభించినట్టే.